దైవజనుడు పౌలు రాసిన పత్రిక, హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీ 10:38. ఎవరైనా తీసి చదవండి. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగాను జీవిస్తాడు, కానీ వెనుకకు తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించేదానికి వెనుక తీయట్లేదు, కానీ ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మనము నశించేదానికి వెనుకకు తీయట్లేదు, కానీ మన ఆత్మను రక్షించబడేటట్లుగా విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. వెనుకకు తీయట్లేదు, మనం వెనకడుగు వేయట్లా. మన విశ్వాసం వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. కొంతమంది బాప్తిస్తాలు కూడా పొంది నీతిమంతులుగా మారాం. నీతిమంతులుగా మారినటువంటి మనము వెనుకకు తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదని ఉంది అక్కడ. ఎవరికి సంతోషం ఉండదట? ఆ దైవజనుడికి సంతోషం ఉండదు, పరిశుద్ధాత్ముడికి సంతోషం ఉండదు, నా ఆత్మకు సంతోషం ఉండదు వెనుకకు మీరు తీస్తే. కాబట్టి మన ఆత్మలు నశించేదానికి మనం వెనుకకు తీయట్లేదు, కానీ మనము వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వైపుగా వేగిరి పడుచున్నాము అంటాడు. వెనుకున్న వాటిని సమస్తాన్ని మరిచి, అది సమస్యలు కావచ్చు, సాతాను క్రియల్లో పడిపోయిన వాళ్ళు, దురవ్యసనాల్లోనైపోయిన వాళ్ళు, ఇవన్నీ వెనుకున్నవే. ఇప్పుడు ముందున్న వాటికి వైపుగా మనం పరుగులెత్తుచున్నాం. హల్లెలూయా. ముందున్నది ఏంటి? ఒక బహుమానం ఉంది, కిరీటం ఉంది, పరలోకంలో స్వాస్థ్యం ఉంది. వాటికి మనం పరిగెత్తా ఉన్న విశ్వాస పరుగు పందుల్లో ఉన్నాం. బైబిల్లో మనకు బాగా తెలిసిన లోతు భార్య ఎవరు? లోతు భార్య. ఆ రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని ఉంది. ఆమె పేరేంటి? లోతు భార్య. ఆమె పేరేం లేదు బైబిల్లో. ఆమె పేరు రాయటానికి పరిశుద్ధాత్ముడు మరి ఒప్పుకున్నట్లు లేదు బైబిల్లో ఆమె పేరు రాయటానికి. లోతు భార్య, ఎక్కడ చూసినా లోతు భార్య. ఇంకా ఆమె పేరు లేదా? పేరు రాయటానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలేదు. ఇజ్రాయేల్ దేశం మేము వెళ్ళినప్పుడు ఆ లోతు ఉప్పు స్తంభం చూసాం. ఇంకా చిహ్నంగా, జ్ఞాపకార్థంగా ఆ ఉప్పు స్తంభం అలాగే ఉంది. నేటి వరకు ఉప్పు స్తంభం ఉంది. లోతు భార్య ఉప్పు స్తంభం అయింది, ఆ ఉప్పు స్తంభం ఉంది ఇంకా. దేవుడు సూటిగా తేటగా వెనక చూడొద్దమ్మా, వెనక ఏం జరిగింది నీకు అనవసరము, నీ భర్త నీ పిల్లలతో కుటుంబంతో సహా సాగిపోండి అంటే, వెనకేం జరుగుతుంది, వెనకెవరున్నారు, వెనకేమైపోతుంది, వెనక ఎవరు వస్తున్నారు, వెనక ఏమవుతుందో వెనుకకు చూసినందువలన శాపగ్రస్తమైంది లోతు భార్య. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈరోజు నేను చెప్పేటువంటి సందేశం మనం వింటున్న వారు కావచ్చు, ఈ లైవ్లో సామాజిక మాధ్యమంలో ఎంతవరకు వెళ్తున్న వాళ్ళందరికీ ప్రయోజనకరంగా పరిశుద్ధాత్ముడే మలుచునుగాక. ఆమేన్. మీరు దీన్ని శుభ్రంగా ఎడిట్ చేసి నీట్గా పంపిస్తున్నాం మీ వాట్సాప్ గ్రూపులకి. దీన్ని మీరు షేర్ చేయండి, లైవ్ వెళ్తున్నప్పుడు కూడా షేర్ చేయండి. ఈ సదుపాయం చాలా సంఘాలకి, చాలామంది సేవకులకి తెలియదు, లేదు కూడా. ప్రస్తుతం జరిగేది ఈ సామాజిక మాధ్యమంలో సేవ జరుగుతూ ఉంది కాబట్టి మీ వాట్సాప్లో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యాలు షేర్ చేయండి.
ఈ సహవాసాన్ని గురించి పరిచయం చేయండి. ఇది ఒక సేవలో ఒక భాగం. హల్లెలూయా. మన ప్రాంతాల్లో ఇది ఒక సేవ ఉంది, సహవాసం ఉంది, ఒక పరిచర్య, ఒక వాక్యపు సమృద్ధి ఉంది, అనేకులు తెలుసుకుంటారు. సరే, ఈ సమయంలో ఆత్మీయ జీవితంలో మనం వెనకడుగు వేసేవాళ్ళం కాదు, నశించిపోయేదానికి మనం కాదు, నీతిమంతులుగా మారింది, క్రీస్తు రక్తంలో కరగబడింది. మీకు దీనిలో ఒక సందర్భం చెప్తాను. ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, దేవుడు తన ప్రణాళికలో విడుదల దయచేసి ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చారు. 400 సంవత్సరాల దాస్యత్వంలో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ దేవుడు బయటకు తీసుకొచ్చారు. ఇక వాళ్ళు బయటికి వచ్చారండి, యాత్ర సాగిస్తున్నారు, కనానుకు యాత్ర సాగిస్తున్నారు ఐగుప్తుని విడిచి. సడన్గా ఏం జరిగిందంటే 600 రథాలను తీసుకొని, ఆ మాట మీరు చదవండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. 14:7 నోట్ చేయండి. శ్రేష్టమైన 600 రథాలు, ఐగుప్తు రథాలన్నిటినీ చూడండి, శ్రేష్టమైన 600 రథాలు, గుర్రాలు. ఫరో, ఐగుప్తీయులందరూ వస్తున్నారనమాట, ఇశ్రాయేల్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామని. వీళ్ళు సాగిపోతా ఉంటే సడన్గా ఎర్ర సముద్రం ఒకటి అడ్డొచ్చింది. ఏంట్రా బాబు, మన పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, ఇటు వెళ్ళాలి ఇటు సాగిపోవాలి తెలియట్లేదు, ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళేమో శ్రేష్టమైన 600 రథాలు, గుర్రాలు తీసుకుని వస్తున్నారు. ఇక ఒక్క రథము ఒక గుర్రం శబ్దం ఎలాగుంటుందో మీకు తెలుసుగా. దాని శబ్దానికే గుండెల్లో టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. శ్రేష్టమైన 600 రథాలు, గుర్రాలంటే ఇక వాళ్ళ గుండెలు, వాళ్ళ హృదయాలు బెంబేలెత్తిపోతూ ఉన్నాయి. అమ్మో, అయిపోయింది రా మన ప్రాణం, బ్రతుకు జీవుడా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అయిపోయింది, ఇక మనం చచ్చిపోతాం. మనం ఇక్కడ ఐగుప్తులో ఉన్న సమాధులుండి వచ్చేస్తున్నాడు రా శత్రువు, 600 రథాలు, శ్రేష్టమైన రథాలు తీసుకొని వస్తున్నాడు మళ్ళా. నా ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ కడవరి దినాలలో, ఈ పునరుద్ధాన దినాన్ని సందేశం వింటున్న వారిలో కూడా వ్యవసాయం విషయంలో ఏదో చేతికి పంట రాలేదనో, చేస్తున్న ఉద్యోగం చేతి పనులు కలిసి రాలేదనో, అనుకున్న ఉద్యోగం సాధించలేదనో, చదువుల విషయంలో సక్సెస్ అవ్వలేదనో, ఇంకా వివాహం కాలేదనో, లేకపోతే వివాహం అయిన తర్వాత కూడా పిల్లలు కలగలేదనో, ఇంకా మాకు సొంత స్థలం కూడా లేదండి, మాకు సొంత గృహం లేదండి, మంచి గృహం లేదండి, ఇహలోకమే సంబంధంగా ఎన్నో గురి కలిగి ఉన్నాం, ఎన్నో సాధించాలని మనం దృష్టి పెట్టుకొని ఉన్నాం, అవి మనం ఇంకా సాధించలేదు, ఇంకా మనం ఆ గమ్యానికి ఇంకా చేరలేదు. సడన్గా ముందు చూస్తే పరిస్థితి ఎటు వెళ్ళలేని దిక్కుతోచని స్థితి, వెనక శత్రు సైన్యం తరుముతూ ఉంది, శత్రు సైన్యం, బలమైన శత్రు సైన్యం వెనక నుంచి వస్తూ ఉంది. అటువంటి ఎటుతోచని దిక్కుతోచని పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విశ్వాస అయినా సాగుతాడా? ఏ సేవకుడైనా ముందుకు సాగాలి అని అనుకుంటాడా? తిన్నగా వాళ్ళు దైవజనుని సనగటం స్టార్ట్ చేశారు. ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు మమ్మల్ని రక్షణ బాప్తీసం ఇచ్చావు అంటుంటారు కదా. ఎందుకు మాకు బాప్తీసం ఇచ్చాడు మా అబ్బాయికే అంటుంటారు కదా. ఎటు సాగలేని, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు సంభవించినప్పుడు వెంటనే పాపం వీళ్ళకి ఏం అర్థం కాక, ఆ ముందుగా ఉంది ఆయన ఒక్కడే కాబట్టి ఇక ఆయన్ని మీద సనగటం స్టార్ట్ చేస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన ప్రారంభించాడు. ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంది, కర్ర చాపు, చేయి చాపు, నీ కర్ర అని విశ్వాసం అని ఆ కర్ర ఆయన వైపు చూపి నీ చేతులు చాచి ప్రార్థన చేయి. పాపం ఆ దైవజనుడు ఆ కర్ర చాచి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఊరకని నిలిచి ఉండండి,
మీ పక్షాన దేవుడు యుద్ధం జరిగించబోతున్నాడు. నేడు చూసిన ఐగుప్తీయులు, ఈరోజు చూసిన ఐగుప్తీయులు రేపు మీకు కనబడరు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వెనక నుంచి వస్తున్న శత్రు సైన్యం రేపు మీకు కనబడరు. ఊరకుండి చూడండి, మౌనంగా స్తుతించండి, దేవుని మహింపరచండి, మౌనంగా స్తుతించి ప్రార్థించండి. సమస్యను చూడొద్దండి, పరిస్థితులను చూడొద్దండి. గనుక ఆత్మీయ జీవితంలో వెనుకడుగు వేయటానికి గల కారణం, వెనుకకు చూడడానికి గల కారణము పరిస్థితులు, సమస్యలు, పరిస్థితుల ప్రభావం అండి. అటువంటి ఇరుకైన మార్గాలండి, ఇరుకైనటువంటి సమస్యలు, ఎటు దిక్కుతోచని స్థితిగతుల మధ్యలో క్రైస్తవుడు విశ్వాసంలోంచి వెనకడుగు వేస్తున్నాడు. విశ్వాసంలో నుంచి లోకాన్ని చూస్తున్నాడు, మనుషులను చూస్తున్నాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలిచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడేమో, దేవుడు మౌనంగా ఉండి స్తుతించమన్నాడు, అద్భుతం జరుగుద్దేమో. దైవజనుడు ఒక పక్క విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన అంగీకరించబడి కార్యం జరుగుద్దేమో అనుకునే లోపే సనుగులు స్టార్ట్ అయిపోయాయి. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుండగా మనకందరికీ తెలిసిందే, ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారిపోయి ఇశ్రాయేలు అందరూ క్షేమంగా అద్దరికి చేరిపోయారు. ఆ ఐగుప్తులందరూ అదే సముద్రంలోకి వచ్చిన తర్వాత సముద్రం మళ్ళా కలిసిపోయింది. ఐగుప్తులందరూ ఆ శ్రేష్టమైన రథాలు, గుర్రాలన్నీ కూడా సముద్రంలో అయిపోయాయి. హల్లెలూయా. అప్పుడు మేము దేవుని ప్రజలరా, నిశ్చయంగా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, శాశ్వత కాలం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనకు దూరంగా ఉండేవాడు కాదు, అన్యాయం చేసేవాడు అసలే కాదు. ఈ కరోనా పాండమిక్ దినాల్లో ఎంతమంది విశ్వాసులు తగ్గారు, ఎంతమందిని యేసయ్యని విడిచిపెట్టే స్థితికి వెళ్ళారు. ఇక సంఘం లేదు, ఆరాధన లేదు, దేవుడు లేడు అన్న స్థితికి దిగజారారు. గతంలో వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎవరూ చూడలేదు, వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని చూడలేదు. వాళ్ళ తల్లిదండ్రులు వీడు బాగుపడతాడని వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యేసయ్య బాగు చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచలేదు, దేవుడు బాగు చేశాడు. నీ బంధువులు, నీ రక్త సంబంధులను విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నాడు, యేసయ్య నిన్ను ఆదుకున్నాడు, యేసయ్య నీకు ఆరోగ్యం ఇచ్చాడు, యేసయ్య నీ అక్కర్లు తీర్చాడు. అటువంటి యేసయ్యని వదిలేసి ఇప్పుడు తల్లిదండ్రులు అంటావు, కృతజ్ఞత లేని హృదయం అన్నమాట. నిన్ను విడిచిపెట్టినప్పుడు, నిన్ను దూషించినప్పుడు, నిన్ను తోసేసినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు లేరే, తర్వాత కదా వచ్చారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులతో బంధువులు అందరినీ తర్వాత నీకు ఆరోగ్యం వచ్చిన తర్వాత కదా నిన్ను ప్రేమించడం ప్రారంభించారు. గత స్థితి, గతంలోనూ మనం పొందుకున్న మేలు మర్చిపోతే, కృతజ్ఞత లేని హృదయానికి వెళ్తే ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తాం. ఇక మరలా ముందుకు సాగలేని పరిస్థితులు నెలకొల్పుతాయి. ఏ ఒక్క మేలు మర్చిపోయినా కృతజ్ఞత హృదయంతో దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మేలైనా కీడైనా చెప్పండి హల్లెలూయా. అది ఎట్లాంటి సమస్య అయినా. మీకు ఇందులో ఇంకొక చెప్తాను. పోయిన పునరుద్ధాన దినాన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారని చెప్తూ యోహాను గురించి మీకు చెప్పా. యోహాను రొమ్మును ఆనుకున్నాడని, యోహాన్నే వెంట పెట్టుకుని వెళ్ళేవాడని, యోహానుకి దేవుడు భూత వర్తమాన ప్రత్యక్షత దేవుడు బయలుపరిచాడని, ఇట్లా యోహాను గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు పేతురు గురించి కొన్ని మాటలు చెప్తా, క్లుప్తంగానే చెప్తాను. మీకు గాళ్ళు ఊపుకుంటున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21 3వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాను, నతానియేలు, జబదేయి కుమారులు ఇద్దరు, మొత్తం 7 మంది శిష్యులు కూడి ఉన్నారు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేము కూడా నీతో కూడా వచ్చేదమన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయాడండి. చనిపోయి
మూడో దినాన్ని తిరిగి లేచాడు. 40 రోజులు మరలా భూమి మీద తిరిగాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చనిపోయిన మాట వాస్తవమే, సమాధి చేయబడిన మాట వాస్తవం. మరలా లేచి ఎన్ని రోజులు భూమి మీద తిరిగాడు సజీవునిగా? 40 days. ఈ 40 రోజుల్లో చాలామందికి మరలా కనబడ్డాడు. చనిపోయిన యేసయ్య మరలా కనబడ్డాడు. ఈ సముద్ర తీరాన ఈ 7 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ 7 శిష్యులు ఉన్నారు. అక్కడ యేసయ్య వచ్చాడు. వీళ్ళ బాధ, వీళ్ళ భయం అంతా ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు, యేసుక్రీస్తు వారు లేడు, యేసయ్య ఉన్నంతకాలం తక్కువ లేదు, కొరత లేదు, యేసయ్య లేడు, యేసయ్య మళ్ళీ విడిచిపెట్టేశాడు, యేసయ్య మరలా రాడు. ఇక యేసు ప్రభు మీద వాళ్ళు విరక్తి చెంది, వ్యసనాక్రాంతులై, విసుగు చెంది, అవిశ్వాస పరులై సముద్ర తీరానికి వెళ్ళి ఆ 7 చేరిన ఆ 7లో పేతురున్నాడు, దిదుమనబడు తోమా ఉన్నాడు, జబదేయి కుమారులు, నతానీయేలు ఉన్నాడు, ఇంకొక 2 కూడా ఉన్నారు. 7లో సీమోన్ పేతురు హడావిడి దుడుకు వ్యవహారం కనుక ఆ 7 సీమోన్ పేతురు వెళ్ళి, నేను చేపలు పడ్డానికి వెళ్తున్నాను, ఎవరు వస్తారు అన్నాడు ఆ 7 శిష్యులతో. నేను చేపలు పడ్డానికి వెళ్తున్నాను, ఎవరు వస్తారంటే మిగిలిన 6 ఏమనాలి? అదేంట్రా, మనం యేసు ప్రభు కోసం వలలొద్దులు వదిలేసాము, సమస్య మళ్ళా ఎందుకు అనాలి కదా మిగిలిన 6. యేసు ప్రభు మీరు చేపలు పట్టొద్దు, మీరు మనుషులు పట్టే జాలర్లు అని యేసు ప్రభు అంత స్పష్టంగా చెప్పాడు కదా. మళ్ళీ చేపలు పట్టడానికి ఎందుకు బయలుదేరినట్టు సీమోన్ పేతురు? సరే, ఈయనంటే బుద్ధి లేకుండా బయలుదేరాడు, ఈయనతో మిగిలిన 6 కూడా బయలుదేరారు. మేము కూడా వస్తామన్నారు. మేము కూడా మిగిలిన 6 సీమోన్ పేతుర్ని గద్దించాలి. మిగిలిన 6 సీమోన్ పేతురికి బుద్ధి చెప్పాలి. యేసు ప్రభు ఏ మాటలు చెప్పావు? చావైన మరణమైన నీతో అన్నావు, చావైన జీవమైన మరణమైన నీతోనే అన్నావు కదా. యేసు ప్రభు ఏదో కొంచెం దూరం అయ్యాడని చెప్పి ఇప్పుడు మళ్ళీ చేపలు పట్టడం స్టార్ట్ చేస్తావా అని మిగిలిన వాళ్ళు గద్దించకుండా మేము కూడా వస్తాం సీమోన్ పేతురు అని మిగిలిన 6 కూడా అన్నారు. వెనకడుగు ఎవడైనా వేశాడు అనుకోండి, వాళ్ళతో సహవాసం చేయొచ్చా? వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళని ఏం చెప్తారా అంటే సొల్లు కబుర్లు చెప్తారు. వెనకడుగు వేసిన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు నీకు అవసరమైనవి ఏమి చెప్పడు, సొల్లు కబుర్లు చెప్తాడు. ఇవి సీమోను పేతురు లాంటి దుడుకు లాంటి వ్యవహారాలు. గద్దించాల్సింది పోయి, హెచ్చరించాల్సింది పోయి, నీ విశ్వాసం ఏంటి, నీ ఏర్పాటు ఏమిటి, నీ పిలుపు ఏమిటి, మిగిలిన 6 గద్దించాల్సింది పోయి ఈయనతో వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. గనుక నా ప్రియమైన వారలారా, సీమోను పేతురు వెనకడుగు వేశాడు, విడిచిపెట్టిన వాటికి మరలా స్టార్ట్ చేశాడు చేపలు పట్టడం. ఆయన జీవితంలోకి వెనకడుగు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆయనతో కొంతమంది మళ్ళా తయారయ్యారు. సహవాసం, నీ సహవాస దోషమని చెప్తుంటారు కదా లోకంలో సామెత. జోగి రుద్దుకుంటే ఏం రాలిందంట? ఇద్దరు జోగే కదా, ఇద్దరు సన్నాసులే కదా. ఇక ఆళ్ళు రుద్దుకుంటే రాలేదు, అదే ఇక ఏం రాలదు. నీ సహవాసం ఎవరితో? మొన్న మన పాస్టర్ చెప్తుంటే ఈ పిల్లలకి ఒకడికి 0 వచ్చిందంట, ఒకటి 1 వచ్చిందంట ర్యాంకు. నేను సాధించా, నేను గెలిచా, నేను సక్సెస్ అయ్యా, నేను పాస్ అయ్యా అంటున్నాడు. పాప వాళ్ళ అమ్మ నాన్నలు పొంగిపోతున్నారు.
వాళ్ళ అమ్మ నాన్న ఉప్పొంగిపోయి వెళ్ళి చూస్తే ఏం సాధించాయంటే, వాడు 0 వచ్చాడు, నేను 1 వచ్చానని సాధించాడంట. ఒరే, 1కి 0కి ఏమైనా సంబంధం? 2 ఒకటేగా, దగ్గర దగ్గరే. 2 దగ్గర దగ్గరే. కాకపోతే వాడు 0 వచ్చాడు, నువ్వు 1 వచ్చావు. దాన్ని సాధించినట్ట, అది జయించినట్ట, అది విక్టరీయా? అట్లా అనబడుతుంది సహవాసం అది. ఆడికంటే నేను ఒకటి బెటర్లే. ఇద్దరు నాశనం అయిపోయినారు ఆల్రెడీ ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు వీళ్ళిద్దరిది రాసుకోకుండా వీళ్ళిద్దరు కొంచెం బెటర్ పర్సన్ చూసుకోవాలి. కానీ వీళ్ళిద్దరు ఏం చేయాలి? కొంచెం బెటర్ పర్సన్ చూసుకోవాలా. ర్యాంకులో ముందుంటారే, ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉంటారు, క్లాస్ మొత్తం ఫస్ట్ ర్యాంకులో ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి వెళ్ళి. వీళ్ళు రాసుకుని ఏమి రాలేదు, అక్కడ ఏమి ఉండదు, ఉపయోగం ఏమి లేదు. సహవాసం అన్నమాట. సీమోని పేతురునికి గద్దించాల్సిన వీళ్ళు ఆయనకి తాళం వేస్తాం. మేము కూడా వస్తాంలే, యేసుప్రభు లేడు కదా, యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు, అసలు వస్తాడు రాడు తెలియదు కదా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, సీమోని పేతురు లాంటి ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసినటువంటి విశ్వాసులు అక్కడక్కడ మనకు ఎదురవుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో, భక్తిలో, వాక్యంలో, ఉపదేశంలో తప్పిపోయిన సేవకులు కూడా కనబడతారు మీకు. వాళ్ళకంటే, సేవకుల కంటే విశ్వాసులకి మీరే బెటర్ కొన్నిసార్లు. అసలు వాళ్ళ వాక్యానికి వాళ్ళ లైఫ్కి సంబంధమే ఉండదు. అట్లాంటి సేవకులు ఎదురవుతారు. వాళ్ళతో కూడా సహవాసం అనవసరం. వాళ్ళకి వందనాలు చెప్పడం కూడా ఎక్కువే. వాక్యంలో ఎదిగిన అనుభవం, వాక్యంలో బలం పొందుకుంటున్న అనుభవం, ఉపదేశంలో స్థిరపడిన అనుభవం. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తే, ఉప్పు స్తంభమైన లోతు భార్య ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తే సీమోని పేతురుకి ఏం జరిగింది? సీమోని పేతురు ఏం చవి చూశాడు? ఏమి ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, మీరు ఆ మాట చదవండి. అది యోహాను సువార్త 21:3 చూడండి. 21:3. అనగా వారు వెళ్ళి దోణి ఎక్కరు కానీ ఆ రాత్రి ఏమీ పట్ల. ఏమైనా వచ్చిందా? ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేశాడు. ఆయనతో కొంతమంది ఏకీభవించారు. ఆయనకి ఏమి రాలేదు, మిగిలిన 6గురికి ఏమి రాలేదు, ఏమీ దొరకలేదు. ఎందుకు దొరుకుతాయి? ఎందుకు దొరకాలి? దొరికినవైనా ఎందుకు నిలబడాలి? నువ్వు చేసిన విశ్వాసం ఏంటి? నువ్వు చేసిన తీర్మానం ఏంటి? ఎందుకు ఉంటాయి? ఎందుకు దొరకాలి? నీకు ప్రయాసం మిగులుతుంది. జాగ్రత్త. ప్రయాసం మిగులుతుంది, కష్టమే మిగులుతుంది. చిల్లు సంచులు వేసినట్టుగా అయిపోతాం. ఆత్మీయ జీవితంలో ఒక్క స్టెప్ వెనకడుగు వేస్తే, నిన్ను దర్శించి, నేను రక్షించి, నీ పట్ల కార్యాలు చేసిన యేసయ్యను వెనకడుగు వేస్తే, విడిచిపెట్టిన అలవాట్లు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏది స్టార్ట్ చేసినా మిగిలేది ఏమిటయ్యా అంటే ప్రయాస, కష్టం మిగులుతుంది. హల్లెలూయా. బ్రతుకున్న రోజుల్లో, యేసుప్రభు బ్రతుకున్న రోజుల్లో ఎన్ని నేర్పించాడు యేసుప్రభు? కొండకు తీసుకెళ్ళాడు, సముద్ర తీరాలు తీసుకెళ్ళాడు, ఏకాంత ప్రదేశాలు తీసుకెళ్ళి ప్రార్థన నేర్పించాడు. లేదా ప్రార్థన? నేర్చుకున్నారు. 12 మంది నేర్చుకున్నారు. ఏకాంత ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి నేర్చుకున్నారు వీళ్ళు. యేసుప్రభు చనిపోయిన వ్యక్తిని బాగు చేసిన సాక్ష్యం చూశారు. యేసుప్రభు గెత్సేమనే తోటలు చేస్తున్న ప్రార్థన చూశారు. గుండెల బాలుకు నేర్చు చేస్తున్న ప్రార్థన చూశారు, ప్రత్యక్షంగా చూశారు. రొట్టెలు, చేపలు 1000 మందికి పంచిపెట్టిన అద్భుతమైన కార్యాలు చూశారు. చూసినవి, అనుభవించినవి, తిన్నారు కూడా వీళ్ళు. చూడడమే కాదు, వీళ్ళు తిన్నారు. యేసు ప్రభుని అంతలాగా వెంబడించారు. యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు అంతలాగా యేసు ప్రభుతోనే ఉన్నారు, తిన్నారు, యేసు ప్రభుతోనే ఉన్నారు. మరి అంతలాగా యేసు ప్రభు అంత బోధిస్తే, అంత నేర్పిస్తే, అన్ని కార్యాలు యేసు ప్రభు వాళ్ళకి చూపిస్తే, సడన్గా ఏం చేశారు వీళ్ళు? మర్చిపోయారు.
యేసు ప్రభు లేడు లేడు అంటున్నారు. యేసు ప్రభు లేడు లేడు అని అంటున్నారు. నా ప్రియమైన వర్లరా, ఇంకొక మాట మీరు చూడండి, అదే 21:4 యోహాను సువార్త. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. తర్వాత అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టల. ఒకటి, చేపలు దొరకల. రెండవదిగా సూర్యోదయం అగుచుండగా యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని గుర్తుపట్టలేదంటండి. ఎవరిని? యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత వీళ్ళకి తెలియట్లా, అసలు అర్థం కావట్లా, గుర్తుపట్టట్లా. యేసు ప్రభువునే గుర్తుపట్టని స్థితికి వెళ్ళిపోయారంట. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి చూసారా? నా ప్రియమైన వార్లరా, యేసు ప్రభు రక్షించిన అనుభవం, స్వస్థతనిచ్చిన అనుభవం, కార్యాలు చేసిన అనుభవం మర్చిపోతే, యేసు ప్రభువుని మర్చిపోయింది గాక యేసు ప్రభుని అక్కడక్కడ తక్కువ చేసి మాట్లాడుతున్నారు చాలామంది. నీ బంధువుల మధ్యలో యేసు ప్రభుని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, యేసు ప్రభుని తక్కువగా చూపిస్తున్నావు. యేసు ప్రభువుని వీళ్ళు గుర్తించారంటారా? యేసు ప్రభుని గుర్తించిన వాళ్ళు ఇలాగ యేసు ప్రభుని తక్కువ చేస్తారా? నీ బంధువులను ఎక్కువ చేస్తున్నావు, నీ రక్త సంబంధాలు ఎక్కువ చేస్తున్నావే. యేసు ప్రభుని మాటల్లో కూడా తక్కువ చెయ్యొద్దు. ఒక తండ్రి ఉన్నాడండి, ఒక సేవకుడు. మధ్యరాత్రి సేవకెళ్ళి వచ్చేస్తున్నాడు. మధ్యరాత్రి సంఘానికి వచ్చే ఒక ఆయనకు 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. 3 ఆడపిల్లలు పోషించాలి. పగలంతా సంపాదిస్తే సంపాదన ఇంటికి చాలదు, పిల్లలకు చాలదు. మధ్యరాత్రుల్లో కడుపు నిండా ఆహారం తినకుండా ఒక బ్రెడ్ టీ తాగుతున్నాడు మధ్యరాత్రుల్లో. ఆ పాస్టర్ గారు అడిగాడు, ఈ టైంలో బ్రెడ్ టీ తాగుతున్నావు ఏంటంటే, మా ఫ్యామిలీ సంగతి మీకు తెలిసిందే కదా పాస్టర్ గారు, ఆడపిల్లలు ఉన్నారు, మగబిడ్డ ఉన్నది, మరి పిల్లలను చూసుకోవాలి కదా. ఒక్క పగలు మాత్రమే పనిచేస్తే నా కుటుంబం ఎలా పోషించబడుతుంది? నా పిల్లలకు కడుపు నిండా ఆహారం ఎలా వస్తుంది? నా భార్య కడుపు నిండా ఆహారం ఎలా వస్తుంది? నా అక్కర్లు తీరాలంటే నేను పగలు కష్టపడాలి, రాత్రి కూడా కష్టపడాలి. ఆ దైవజనుడు తల నేలకేసుకొని ఆ గుండెల నిండా బాధ వచ్చేసింది. ఒక సామాన్యమైన ఒక తండ్రి అండి, ఒక సాధారణ తండ్రి తనకిచ్చిన భార్య పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు కదా, ఎంత బాధ్యత వహిస్తున్నాడు కదా. తను తింటున్నాడో లేదో తెలియదు, తను కంటి నిండా నిద్రపోతున్నాడో లేదో తెలియదు. తన పిల్లలు బాగుండాలి, తన భార్య బాగుండాలి, వాళ్ళు కడుపు నిండా ఆహారం వాళ్ళకి పెట్టాలి. నేను నిద్రపోయినా పర్వాలేదు, నిద్రపోకపోయినా పర్వాలేదు, కడుపు నుండి నేను తినకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడే. ఒక సాధారణ తండ్రి భార్య పిల్లల విషయంలో అంత శ్రద్ధ, అంత బాధ్యత వహిస్తున్నాడే. నేను ప్రకటిస్తున్న యేసు, మనం ఆరాధిస్తున్న యేసు, మన తండ్రి పరలోక తండ్రి అంతకంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఒక సాధారణ తండ్రి నీ బాధ్యతలు, నీ పిల్లల బాధ్యతల విషయంలో ఎంత శ్రమ పడుతున్నాడో, కష్టపడుతున్నాడో, ఎంత చెమటోరుస్తున్నాడో, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడో. ఒక సాధారణ తండ్రి, పరలోకపు తండ్రిని యేసయ్యని నీ విడిచిపెడతాను ఎలా అనుకున్నావు? పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు నీకు దూరం అవుతాడని, నిన్ను నీ పిల్లలను అక్కర్లతో ఉంచుతాడని ఎలా అనుకున్నావు? ఎలా అవిశ్వాసం వచ్చింది నీలో? యేసు ప్రభువుని గుర్తుపట్టని అవిశ్వాసం ఎందుకు కలిగింది? యేసు ప్రభు ఎవరో నీకు తెలియదా? యేసు ప్రభు నీ కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తం ఇచ్చాడు కదా. తన స్వరక్తం ఆఖరి బొట్టు వరకు ఇచ్చిన ఆయన నీ పిల్లల బాధ్యతలు తెలియదా? నీ యజమానుడు అవసరం తెలియదా? నీ పిల్లల బాధ్యతలు తెలియదా? ఎంతమంది కుటుంబాలలో బాధ్యతలు నెరవేరుస్తున్నారు? యజమానులు కావచ్చు, కొంతమంది యజమానుల బాధ్యతలు ఎరగకపోయినా యజమానురాళ్ళు
ఆడవాళ్ళ బాధ్యతలు కలిగి ప్రవర్తిస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా అలాగునే మన విషయంలో, మన ఒక్కొక్కరి విషయంలో, రక్షించబడిన ప్రతి విశ్వాస విషయంలో, ప్రతి క్రైస్తవుని విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక, యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్య వదిలిపెడతాడు, యేసయ్య నాశనం చేసేస్తాడు అని అనుకోవద్దండి. మీకు ఒకటి మాత్రం చెప్తున్నాను వినండి, యేసు ప్రభుని విడిచిపెట్టి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు నాశనం అవుతారు అని మాత్రం కానీ కాదు. వాళ్ళు నాశనం అవ్వరు, కానీ యేసు ప్రభు వారి విషయంలో దుఃఖపడతాడనే మాట వాస్తవం. నాశనం చేసేయాలనుకునేవాడైతే అసలు రక్షించడు కదా. నాశనం చేయాలనుకునేవాడైతే అసలు నేను ఇక్కడ వరకు తీసుకురాడు కదా. ఈ సత్య సువార్త నీకు అందించాల్సిన అవసరమే లేదు ఆయనకి. ఎవరిని నాశనం చేసేవాడు కాదు ఆయన, కానీ దుఃఖపడతాడు, ఏడుస్తాడు. యేసు ప్రభుని గుర్తుపట్టలేదండి. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు, యేసు ప్రభుతో తిన్నవాళ్ళు, యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళు, యేసయ్యతో వెంబడిస్తూ వెనకడుగు వేస్తే యేసయ్యని గుర్తించిన అనుభవానికి వెళ్ళిపోతాం. రెండవదిగా ప్రయాసపడతాం, కష్టపడతాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, ఏమీ మిగలదు. ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తే కలిగే ప్రమాదాలు చెప్తున్నాను. ఇంకొక మాట కూడా చూడండి, అది యోహాను సువార్త 5:21 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. పిల్లరా, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని వారిని అడుగగా లేదని వాళ్ళ ఆయనతో. ఒకటి, చేపలు దొరకలా. రెండవదిగా యేసుని గుర్తుపట్టల. మూడవదిగా తినటానికి ఆహారం ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఏమీ లేదండి. యేసుప్రభుని ఇంకా గుర్తుపట్టలా. యేసుప్రభువే అడుగుతున్నాడు శిష్యులతో. పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరులండి వీళ్ళు. వాళ్ళ పిలుపు ఏర్పాటు చాలా ప్రత్యేకమైంది. అంతటి పిలుపు ఏర్పాటు కలిగిన దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు ఇప్పుడు యేసు ప్రభువుని గుర్తించిన స్థితికి వెళ్ళిపోయి తినటానికి ఆహారం లేని స్థితికి వెళ్ళారు. అసలు తినటానికి ఆహారం లేకుండా ఎవరైనా ఉన్నామా ఇక్కడ? ఏమీ కొరత లేదు. వారంలో 2-3 సార్లు తెచ్చుకొని తినేస్తాం. కడుపు నిండా ఆహారం అన్న. కరోనా వచ్చింది లేదు కూడా తెలియట్లా. హల్లెలూయా, హల్లెలూయా. తిండి విషయం ఏ కొరత లేదు. మనం ఏం చేస్తాం? యేసుప్రభుకు మనం ఏం చేసాము? యేసుప్రభుకు మనం ఏమి ఇచ్చాము? మనం ఇచ్చిన దానికి ఎంతవరకు సరిపోదు? ఒక విశ్వాసం అనే పెట్టుబడి ఇచ్చాం. మనం ఏమి ఇచ్చాం ఆయనకి? విశ్వాసం అనే పెట్టుబడి. ఏముంది మన దగ్గర? ఏమి ఇవ్వగలం ఆయనకి? ఏమి ఇచ్చాము? ఏమి ఇస్తే ఆయనకు రుణం తీర్చగలం? ఆయన చేసిన త్యాగానికి. ఆయన అంత చేశాడు, ఆయనకి ఏమి ఇచ్చినంత రుణం తీర్చలేం. సేవకు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని ఒక 20,000 ఏమైనా వచ్చి ఒక ఆళ్ళు ఇచ్చారు. ఆ 20,000 ఒక యాంప్లిఫైరు, 2 హారన్స్, 2 యూనిట్లు, ఒక డ్రమ్ము, ఒక డ్రమ్ పుల్ల, కంజర్లు, కాలేబన్ తీసుకుని వెళ్ళే విజయనగరం. 20,000 ఒక రోజులో ఖర్చు పెట్టా. అయిపోయింది, ఏం లేవు. వచ్చినాయని ఖర్చు పెట్టడం మనకు బాగా అలవాటు అన్నమాట. లోపల సంస్థలో అంటే ఆడ వస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మరి తర్వాత ఎలాగా? వచ్చినట్టుగా వాయిద్యాలు, బాక్సులు, యాంపులిఫైర్లు కొనేసి వెంటనే ఆరాధన స్టార్ట్ చేసాం. అబ్బా, మహిమకరంగా స్టార్ట్ చేసాం. వచ్చిన ఒక్క ఆదివారం, ఒక్క శనివారం కూడా వదలకుండా. వచ్చింది గురువారం వచ్చాను, శుక్రవారం మేలు మైక్ సెట్ తెచ్చాం, శనివారాన్ని సాయంకాలం ప్రార్థన స్టార్ట్ చేసాం. హల్లెలూయా. సేవ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యింది. ఉన్న సంపాదనలో అన్ని మైక్ స్టార్ట్ అయ్యింది. స్థలం కావచ్చు, నిర్మాణం కావచ్చు, మీ ఫ్యామిలీలో ఆశ్రయించబడే విషయంలో కావచ్చు, అనేకులు రక్షించబడే విషయంలో కావచ్చు, సహవాసం అనేకులకి ఆశీర్వాదం కలిగే విషయంలో కావచ్చు, నేటి వరకు
ఆనాటి నుంచి నేటి వరకు విశ్వాసం అనే పెట్టుబడి, విశ్వాసముతోని ప్రారంభించబడిన పరిచర్య, దేవుడు ఆనాటికి ఎన్ని రోజులు గోడలు, మొండి గోడలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి మొండి గోడలతో, ఎన్ని నెలలు ఉన్నాయి మొండి గోడలతో, గోడలు పడిపోతాయేమో గాలికి అన్నట్టు. మట్టిలో ఎన్ని నెలలు కూర్చొని ఆరాధన చేసాం. ఇళ్ళల్లో మనం ఆ ఇంట్లో 3 నెలలు ఆ చెమటలు పట్టుకుంటా ఎంత ప్రార్థన చేశాము. ఇట్లా సహవాసం ప్రారంభం విశ్వాసంతోనే సాగించాం, ప్రారంభించబడింది. నేటికి దేవుడు తన అక్కలు తీరుస్తూ, ఆరోగ్యం ఇస్తూ, ఆహారం విషయంలోనే కావచ్చు, సంఘ అక్కర్లు, విశ్వాసాల అక్కర్లన్నిటి విషయంలో యేసయ్యే సహాయం చేస్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. లేదు అనే మాట లేదు. శిష్యులు లేదు అంటున్నారు. ఆహారం ఏదైనా ఉందంటే లేదయ్యా మా దగ్గర, అసలు లేదు అనే మాట రాకూడదు. ఏ కొరత ఉన్న, ఏ అక్కరతో మనం ఏ ఒక్కరు ఉండడానికి వీలు లేదు. ఆమేన్. ఇంకొక విషయం చూడండి, అదే 21:7 చూడండి. యేసు ప్రేమించిన శిష్యులు 21:7 కాబట్టి అదే చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున బట్టను పారవేసి సముద్రంలో దూకేశాడు. యేసు ప్రభు తర్వాత గుర్తించి, గ్రహించి వస్త్రహీనుడిగా ఉన్నాడని గుర్తించి సముద్రంలో దూకేశాడు. అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే వెనకడుగు వేశాడు సీమోను పేతురు, దిగంబరత్వానికి లోనయ్యాడు. దిగంబర స్వాముల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి మన దేశంలో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలు. భయంకరమైనటువంటి ఆచారం, మూఢనమ్మకాలు. కొన్ని చోట్ల కొన్ని వీడియోలు వస్తుంటే ఆయన చీపురు తీసుకొని నెత్తి మీద పెట్టి టపా టపా బాదుతూ ఉంటాడు. ఆయన ఏ స్వామో కానీ ఆయన టపా టపా బాదుతూ ఉంటే వీళ్ళు టపా టపా కొట్టించుకుంటూ ఉంటారు. ఈ భక్తి ఆచారాలు, మూఢనమ్మకాలు, చీపులతో కొట్టించుకోవటాలు, కాళ్ళతో కొట్టించుకోవటాలు, మెడ మీద తొక్కించుకోవటాలు కాళ్ళతో. భయంకరమైన ఆరాధనల ఆచారాలకి మూల కేంద్రం అన్నమాట భారతదేశం. చూడండి, ఈ వస్త్రహీనుడై సముద్రంలో దూకేశాడంట. నా ప్రియమైన వాళ్ళారా, యేసుని ఏ రోజునైతే వెనకడుగు వేస్తామో, ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తామో, ఆ రోజునే భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాం. ఈరోజు నాకు తీర్మానంకి రావాలి. ఏ తీర్మానంకి రావాలయ్యా అంటే, యేసయ్యా నిన్ను విడిచిపెట్టి నీకు దూరమయ్యి నేను ప్రయాసపడుతున్నాను, నేను కష్టాలు పడుతున్నాను, కన్నీళ్ళ మధ్యలోనికి నేను దిగజారిపోతున్నాను. అనేకమైన అక్కర్లు, ఆర్థికపరమైన ఇరుకులు, ఆహారపరమైన బాధలు, కడుపు నుండి ఆహారం తెలియని స్థితిగతులు వచ్చాయి. నా దిగంబరత్వాన్ని కప్పు, నీ రక్షణ వస్త్రం ధరింపచేయి. చెప్పండి హల్లెలూయా. నీ ప్రశస్త వస్త్రముతో నన్ను ధరింపచేయి. నీ ఉల్లాస వస్త్రం నాకు ధరింపచేయి. నీ రక్షణ వస్త్రం నాకు ధరింపచేయి నాయనా. ఒక తీర్మానం రావాలి. ఈ మందిరంలో అడుగుపెట్టి ఎవరైతే కృతజ్ఞతాహీనులై, దేవునికి దూరమై, దేవుని వాక్యానికి సహవాసానికి దూరమై, దేవుని గుర్తుపట్టని స్థితికి వెళుతున్నారో వాళ్ళందరూ పశ్చాత్తాపడాల్సిన రోజులు వచ్చాయి. పశ్చాత్తాపడి రక్షణ వస్త్రం ధరింపు చేసుకోవాలి. స్తుతి వస్త్రం, ప్రశస్త వస్త్రం. వస్త్రాల గురించి చాలా సందేశం ఉంది. వస్త్రాలు లేకుండా వెళ్ళాడంట అయ్యగారు. మరి ఈడెవడ వస్త్రాలు లేకుండా వచ్చాడు, తీసుకెళ్ళి ఆ వెలుపడి చీకట్లో పడేయండి. వస్త్రాలు ఉండాలి, రక్షణ వస్త్రం ఉండాలి, పరిశుద్ధ వస్త్రం ఉండాలి. హల్లెలూయా. మనం వేసుకునేటువంటి వస్త్రాల గురించి, వస్త్రం అంటేనే నీతి క్రియలు. ఏంటది? మన నీతి క్రియలే అదొక వస్త్రం అన్నమాట. మన పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియలు లేకపోతే ఇక వస్త్రం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అంటే యేసు ప్రభుని వెనకడుగు వేస్తే
ఒక విశ్వాసి గతి ఏ స్థితికి వెళ్తుందంటే, ఎంతటి దిగంబరత్వానికి దిగజారిపోతాడంటే, మనుషులు ఎవరు చూడని భయానికి లోనై ఎవరికి కనబడకుండా పారిపోయే పరిస్థితి దిగజారిపోతాడు. విశ్వాసే కావచ్చు, సేవ చేస్తున్న సేవకుడే కావచ్చు. యేసు ప్రభుని ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు. హల్లెలూయా. నిన్ను రక్షించిన యేసయ్యా నీ వెనకడుగు వేయొద్దు. మీ స్వార్థం కోసం మీ పిల్లల భక్తిని మీరు పాడు చేయొద్దండి. మీ స్వార్థం కోసం నీ భర్తల మీ యజమానుల భక్తి పాడి వాళ్ళ పిల్లల్ని పనులు పంపించేస్తే వాళ్ళు ఏదో సంపాదన చేసి తీసుకొస్తారనుకుంటే వాళ్ళు ఆ సంపాదనలో ఆ పనుల మాయలో పడుతున్నారు. మీ స్వార్థం కోసం వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేయొద్దు. ఉన్నా లేకపోయినా మనం వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం. దేవుడు ఇస్తాడురా, దేవుడు పోషిస్తాడురా. వద్దు, మనకి ఎంత వచ్చినా వద్దు అనే చెప్పండి. ఆడు సంపాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, కష్టపడుతున్నాడు అనుకుంటే మీరు ఇప్పటి లైఫే చూసుకుంటున్నారు కానీ ఫ్యూచర్ లేదు. యేసు ప్రభు లేని జీవితం ఫ్యూచరే లేదు, కష్టమే మిగులుతుంది. హల్లెలూయా. పునాది లేకపోతే, ఆధ్యాత్మికమైన పునాది ఏ విశ్వాసకి, ఏ యవనస్తుడికి పునాది, పిల్లలకు పునాది లేకపోతే నిలబడలేరు. వారికి భవిష్యత్తు లేదు. వాళ్ళకి మంచి వాయిద్యం ఇచ్చి, ఒక చక్కటి ఫోన్ ఇచ్చి వాయిద్యం నేర్చుకోండి అన్నాం. ఫోన్ ఇచ్చాము, వాయిద్యం ఇచ్చాము, నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోలేకపోతుంటే అది ఎవరిది? నేర్చుకోకపోతే ఫోన్ ఇచ్చేరా అన్నాం అనుకో. నేర్చుకోకపోతే ఫోన్ ఎందుకురా నీకు ఇచ్చేయమనుకో, ఆడు తీసుకెళ్ళి ఇచ్చేసాడు అనుకో, అంటే ఆడు ఫోన్ తీసేసుకోవాలనే, ఇచ్చిన ఫోన్ వాడి దగ్గర తీసేసుకోవాలని ఇంటెన్షన్ కాదు. వాడు ఏం చెప్పాలి? నేను అందరి చేత మాట్లాడుతున్నాను, అందరూ అరుస్తున్నారు, అటు వాళ్ళు అరుస్తున్నారు, ఇటు వీళ్ళు అరుస్తున్నారు, ఇటు ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు, నేను బుద్ధి తెచ్చుకుంటాను అనాలి. ఆయన ఫోన్ అడుగుతున్నాడు, ఇదిగో ఫోన్ ఇదిగో అన్నాడు అనుకో, దాన్ని ఏమంటారు? లెక్కలేనంతనం అంటారు. నీ వాద్యం నువ్వు తీసుకో, నీ ఫోన్ నువ్వు తీసుకో అని మొహం ఎటుపెట్టి అన్నాడు అనుకో, మొహం అంతా చిట్లిచ్చుకొని, వీడికి వెటకారం ఎక్కువైందిరా. పశ్చాత్తాపడాలి, భయపడాలి, నేర్చుకుంటాను అనాలి. నువ్వు వచ్చినా రాపే నేర్చుకుంటానులే అనాలి, నేర్చుకుంటాను అనాలి. నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. కానీ వాళ్ళు ఏం చేసినా అన్నిటికీ మీరు సమ్మతించకూడదండి. హల్లెలూయా. పిల్లలు భవిష్యత్తులో ఆశ్రయించబడాలి, మంచి తలాంతులు కలిగి ఉండాలి, కష్టపడే వయసులో కష్టపడాలి. అంటే వాళ్ళ దృష్టి, శ్రద్ధ చదువు మీద పెట్టాలి, వాయిద్యాల మీద పెట్టాలి, దేవుని కార్యాల మీద పెట్టాలి. పరిచర్యలో రాబోతున్న దినాల్లో ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. దేవుడు వాళ్ళని కృపతో నింపునుగాక, శక్తితో బలముతో నింపునుగాక, అనేకులు సంతోషపెట్టువారుగా సరిదిద్దుపరచబడునుగాక. ఆమేన్. చివరి మాట చెప్తాను, చివరి మాట. అదే 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. 21:8. ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున అంటే 800 మూరల దూరం అంటే షార్ట్కట్లో 300 అడుగుల దూరం. 300 అడుగుల దూరం అండి యేసు ప్రభుకి వీళ్ళకి. యేసు ప్రభుకి వీళ్ళకి ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి 300 అడుగుల దూరం. యేసు ప్రభుకి నీకు ఎంత దూరం ఏర్పడింది? దిస్ సబ్జెక్ట్. యేసు ప్రభుకి నీకు ఎంత దూరం ఆ విస్తారమైన గొప్ప చేపల ఆశీర్వాదం దాచబడి ఉంది. ఇన్ని అడుగుల దూరం ఉంది, అక్కడ వల వేయాలి నువ్వు. అన్ని అడుగుల దూరం వచ్చేసింది యేసు ప్రభుకి నీకు. అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ సమృద్ధి ఉంది, దేవుని ప్రణాళిక ఆ చోట ఉంది. ఎన్ని వందల దూరం యేసు ప్రభుకి నీకు దూరం కలిగింది. ఎన్ని వేల దినాలు యేసు ప్రభుని మనం మర్చిపోయాము.
బైబిల్లో ఉంది, లెక్కలేనని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారని ఉంది. ఎన్ని దినాలు మర్చిపోయారట? లెక్కలేనని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారని ఉంది బైబిల్లో. యేసు ప్రభుకి అంత దూరం అయిపోయిన అనుభవం అండి. అంటే విడిచిపెట్టిన ఆ చేపలు పట్టుకునే అలవాటుకి ఒక్కసారి వెనకకు చూసినందువలన ఎన్ని వచ్చినాయో చూసారా? ఒకటి, దేవునికి చాలా 100 అడుగులు దూరం అయిపోయాడు. 2, దిగంబరత్వానికి లోనైపోయాడు. 3వది, చేపలు పట్టట్లేదు. 3, తినడానికి ఆహారం ఏంటంటే ఆహారం లేదంటున్నాడు. అసలు ఫైనల్గా యేసు ప్రభుని గుర్తుపట్టని అనుభవానికి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభుని అన్యుల మధ్యలో, బంధువుల మధ్యలో చులకం చేసి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని పూర్తిగా మర్చిపోయాడు అనమాట. అసలు గుర్తించడం లేదు. యేసు ప్రభు ఆయన కోసం చేసిన త్యాగం పూర్తిగా మర్చిపోయాడు. యేసు ప్రభుకి మనం ఎంత దూరం అయ్యామో అనేది ఇదినా నేర్చుకుందాం. అక్కడ స్పష్టంగా 153 రకాల చేపలు పట్టాడంట. 153, 1, 5, 6, 6, 3, 9. అంటే 9 అనే సంఖ్య ఆత్మఫలాలు. ఏంటది? ఆత్మఫలాలు. ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తే ఆత్మఫలాలు. ఆత్మీయులైతే విశ్వాసి. 153 అంటే 9, 9 అంటే విశ్వాసి. అంటే దేవుని ప్రణాళిక మన ఒక్కొక్కరి పట్ల ఏమైందంటే అనేక మంది ఆత్మలను రక్షించే దేవుని బిడ్డలుగా మనం మారబోతున్నాం. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆత్మలను మనం పట్టబోతున్నాం, ఆత్మలను రక్షించబోతున్నాం. నశించిపోతున్న వేవేల వందలాది ఆత్మలను రక్షించేటువంటి ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన వ్యక్తిగా మారబోతున్నాం. దేవుడు అంతటి ఉద్దేశం కలిగి ఉంటే సీమోను పేతురు జీవితంలో ఈయన చెడిందిగా ఇంకొక 5-6 చెడిపి సొల్లు కబుర్లు అని చెప్పి అందరిని ఆయన వైపుకు తీసుకెళ్ళిపోయి నాశనానికి దారి తీస్తుంటే యేసు ప్రభు దర్శించాడండి. సీమోను పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. అలాగే ఉండిపోలేదండి, అలాగే ఉండలేదు. సీమోను పేతురు పశ్చాత్తాపడి ఏడ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేడగదులు పొందుకున్నాడు. వాక్యం చెప్తుండగా పరిశుద్ధాత్మతో నింపు 3000 మంది ఒకేసారి బాప్తిసం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను పేతురు పశ్చాత్తాపడ్డాడు, దేవునికి అప్పగించుకున్నాడు, తన జీవితాన్ని అప్పగించాడు. దేవుడు తను వాడుకోవటం ప్రారంభించాడు. దేవుడు తన పట్ల ఆత్మకార్యాలు జరిగాయి, ఆత్మ రక్షణ జరిగాయి, సంఘము కట్టబడింది. నీ మీద సంఘాన్ని కడతానని యేసయ్య చెప్పాడు. తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు పేతురికి ఇవ్వబడుతున్నాయి. అధికారం దేవుడు ఇచ్చాడు. ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో అది పరలోకంలో తెరవబడుతుంది. ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుంది. సీమోను పేతురు జీవితంలో దేవుడు బలమైన కార్యాలు స్టార్ట్ చేశాడండి. మరి ఆత్మీయ జీవితంలో ఎన్ని 100 అడుగులు దూరం అయ్యాం. యేసుని ఎందుకు గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు మన సహవాసం ఒక బలహీనుడు మనకు సలహా చెప్తే బలహీనుడి వెంట మనం పరుగులు ఎత్తుతున్నాం. బలహీనుడి వెంట మనం సహవాసం చేస్తున్నాం. వీళ్ళు ఎంత బలవంతులో, వీళ్ళు నమ్మిన దేవుడు ఎంత బలవంతుడు వీళ్ళకి తెలియట్లా. ఒక బలహీనుడు మాట విని వాడిని పట్టుకొని బయలుదేరి వాళ్ళ వెంట పరిగెత్తున్నాం. ఆడు బలహీనుడు అయిపోయాడు. ఆల్రెడీ విశ్వాసంలో బలహీనం అయిపోయాడు. బలహీనమైన వాళ్ళతో సహవాసం చేయొద్దండి. నీకంటే బలవంతులు ఉన్నారు, విశ్వాసంలో బలవంతులు ఉన్నారు, వాక్యంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో ప్రార్థన యోధులు ఉన్నారు. పట్టు విడవక మెలకుతో కన్నీళ్లతో ప్రతిరోజు రోధించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సహవాసం వద్దన్నమాట. వీళ్ళ సహవాసం వద్దునే వద్దు, వీళ్ళ గద్దింపు వద్దు, వీళ్ళ హెచ్చరింపు వద్దు. ఒక బలహీనుడి మాట విని ఆయన వెంట సహవాసం చేయటానికి స్టార్ట్ చేస్తే నువ్వు కూడా బలహీనమైపోతావు.
ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేయొద్దండి. వెనకడుగు వేసిన లోతు భార్య పుస్తంభమైంది. వెనకడుగు వేయాలని ఆలోచన చేసినట్టు ఇశ్రాయేలీయులు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. వద్దు నాయన, వెనక్కి వెళ్ళొద్దు. నువ్వు వెనక చూసినా ముందు చూసినా ఏమీ జరగదు నీ బ్రతుకులో. ఆయన చూడాలి. హల్లెలూయా. ఆయన చూడు. వెనక ముందు ప్రతి సమస్య, ప్రతి శత్రువు నశించేటట్లుగా, సమస్య క్లియర్ అయ్యేటట్లుగా, మార్గం సరళం చేయబడినట్లుగా యేసు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తోలనాడిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను అపహాస్యం చేసిన వాళ్ళు నీకు లోబడేటట్లుగా, నిన్ను ప్రేమించేటట్లుగా, నీకు సాగిలిపడేట్లుగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. ఒక తీర్మానానికి వద్దాం అందరు.